రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు. ఎవరు ఎప్పుడు కలుస్తారో ఎవరు ఎప్పుడు విడిపోతారో అస్సలు తెలీదు. అన్నదమ్ములు, బావమర్తులు, ఆత్మలు కలిసిన స్నేహితులు ఇలా ఎవ్వరూ దీనికి అతీతం కాదు. అందుకే ఆ నియోజకవర్గంలో ఆ సోదరులిద్దరూ మళ్ళీ ఒకటవబోతున్నారా అనే వార్త ఇప్పుడు కలకలం రేపుతోంది. కార్యకర్తల నిర్ణయంతో ఆ నాయకుడు యూటర్న్ తీసుకోబోతున్నారా? ఈ దెబ్బకు అక్కడ పార్టీకి పూర్వ వైభవం రాబోతోందా? ఏమో. ఇప్పుడు అక్కడి రాజకీయాల్లో ఇలాంటి చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది, ఏంటా కథ? తుని టీడీపీలో మార్పులు తప్పవా? కృష్ణుడు రీఎంట్రీ ఇవ్వబోతున్నారా? తమ్ముడిలో అసంతృప్తి తగ్గిందా? అన్నతో చెయ్యి కలిపేందుకు సిద్ధమేనా? కాకినాడ జిల్లా తుని అంటే రాజకీయాలకు పెట్టింది పేరు. అలాంటి చోట తెలుగుదేశం పార్టీకి డబుల్ హ్యాట్రిక్ కొట్టిన ట్రాక్ రికార్డు ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఒకే ఒక్కడుగా యనమల రామకృష్ణుడు 6 సార్లు గెలిచి చరిత్ర క్రియేట్ చేశారు. గెలవడంతోనే నాడు మంత్రి పదవి దక్కించుకున్న రామకృష్ణుడు ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మంత్రి పదవి, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేబినెట్ ర్యాంక్ పదవి ఆయనకు దక్కడం ఆనవాయితీగా వచ్చింది. కాకినాడలో లా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన యనమల రామకృష్ణుడు ఆ తర్వాత తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. అయితే 4 దశాబ్దాల రాజకీయం తర్వాత ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోనున్నారు ఈ వృద్ధ నేత. గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో తనదైన రాజకీయ చాణక్యంతో కూటమి అభ్యర్థి తన కుమార్తె యనమల దివ్యను బరిలో దింపి గెలిపించుకున్నారు. రాజకీయంగా తునిలో పట్టు నిలుపుకున్నారు యనమల. అయితే నాణ్యానికి 2 వైపులు ఉన్నట్టు ఓవైపు 40 సంవత్సరాల రాజకీయం ఓవైపు, దాన్ని నిలబెట్టుకోవడం మరోవైపు. ఈ రెండు యనమలకు చాలా కీలకమనే చెప్పాలి. దానికి కారణం మాత్రం ఆయన సోదరుడు యనమల కృష్ణుడు అని పార్టీ వర్గాల్లో చర్చ జరిగేది. అర్జునుడి వెనకాల కృష్ణుడిలా యనమల రామకృష్ణుడు వెనకాల ఒక బలమైన శక్తిగా ఆయన సోదరుడు కృష్ణుడు కీలక పాత్ర పోషించేవారు అనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా జరిగేది. ఒక రకంగా చెప్పాలంటే రామకృష్ణుడిని రాజకీయాల్లో రప్పించడంలో ప్రధాన పాత్ర తమ్ముడు కృష్ణుడిదే అంటారు. అలా ఆయనకు వెన్నంటి నిలిచిన కృష్ణుడు 2014, 19 ఎన్నికల్లో 2 సార్లు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినా ఓడిపోయారు. దీనికి కారణం రామకృష్ణుడి వెనకాల ఆయన ఉన్నట్టు ఆయన వెనకాల ఎవరూ లేకపోవడమే అన్న ప్రచారమూ ఉంది. అయితే 2024లో 3వ పోటీ చేసి గెలుస్తాను అనే ధీమాతో ఉన్న యనమల కృష్ణుడు టీడీపీ సీటు ఆశించి భంగపడ్డారు. అధిష్టానం రామకృష్ణుడి కుమార్తె దివ్యకు అవకాశం ఇచ్చింది. దీంతో మనస్తాపం చెందిన కృష్ణుడు అప్పటిదాకా బద్ధ శత్రువులా భావించిన వైసీపీలో చేరిపోయారు. అయితే రాజకీయంగా తప్పటడుగు వేశాను అని తెలుసుకోవడానికి యనమల కృష్ణుడికి ఎంతో కాలం పట్టలేదు అన్న గుసగుసలు ఇప్పుడు నియోజకవర్గాల్లో వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడడం, బంపర్ మెజారిటీతో టీడీపీ కూటమి అధికారంలోకి రావడం ఆయనకు రాజకీయంగా ఎదురైన అనూహ్య పరిణామాలను చెప్పొచ్చు. ఇటు రాజకీయానికి కొత్తైన యనమల దివ్య వెంట తండ్రి యనమల రామకృష్ణుడు ఉంటూ అన్నీ తానే నడిపించాల్సి వస్తోంది. గతంలో అయితే యనమల రామకృష్ణుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పితే లోకల్ వ్యవహారాలన్నీ తునిలో కృష్ణుడు చూసుకునేవారు. కానీ ఇప్పుడు ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందట వృద్ధ నేతకు. కూతురి కోసం తునిలోనే మకాం వేయాల్సి వస్తుందట. అందుకే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఉన్న కృష్ణుడు మళ్లీ టీడీపీ గూటికి చేరాలని తునిలో టీడీపీ కేడర్ గుసగుసలాడుకుంటున్నారట. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. అటువంటిది సోదరులైన వీళ్ళిద్దరూ మళ్లీ కలిస్తే తప్పేంటని గతంలో కృష్ణుడి వర్గం బహిరంగంగానే చర్చించుకుంటున్నారట. నిజానికి ఈ సోదరుల మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేవు. 40 సంవత్సరాలు కలిసిమెలిసి ఒకరికొకరు అన్నట్టుగా రాజకీయాలు చేశారు. అటువంటిది ఇప్పుడు కలిస్తే తప్పేంటి అనే అభిప్రాయం తెలుగు తమ్ముళ్ళలో వ్యక్తమవుతోంది. ఇప్పటికే తునిలో జనసేన బలం పుంజుకుంటోంది. లాంటి పరిస్థితుల్లో టీడీపీకి కృష్ణుడి సారథ్యం అవసరం ఉంది అనేది మరో వర్గం మాట. అన్నదమ్ములిద్దరూ చెరో పార్టీలో ఉండడం వల్ల నష్టపోతున్నాము అన్నది మరో వర్గం కార్యకర్తల ఆవేదనగా తెలుస్తోంది. సొంత కూటమిలోనే ప్రత్యర్థిగా జనసేన బలపడే సూచనలు కనిపిస్తుండటంతో కృష్ణుడు టీడీపీ కండువా వేసుకుని రామకృష్ణుడితో చేతులు కలపాలి అనే అభిప్రాయం టీడీపీ వర్గాల్లో వినిపిస్తుందట. ప్రస్తుతం యనమల కృష్ణుడు వైసీపీలో ఉన్నప్పటికీ తునిలో ఆ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి దాడిశెట్టి రాజానే చక్రం తిప్పుతున్నారు. ఆయనతో కృష్ణుడు అంతంత మాత్రంగానే ఉంటున్నారట. ఇద్దరూ ఒకటిగా కలిసి సాగే పరిస్థితులు లేవని తెలుస్తోంది. కాబట్టి కృష్ణుడు మళ్లీ టీడీపీలోకి వస్తేనే తుని రాజకీయం రసవత్తరంగా మారుతుంది అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ పిలుపుతో యనమల కృష్ణుడు తిరిగి పచ్చకండవా వేసుకుంటే పార్టీ వీడిన చాలా మంది కార్యకర్తలు సొంత గుటికి చేరుకునే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే పార్టీ మరింత బలపడి వచ్చేసారి ఈజీగా గెలవచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నారట. మరి కృష్ణుడి మనసులో ఏముందో చూడాలి. కార్యకర్తల అభీష్టం ప్రకారం మళ్లీ సైకిల్ ఎక్కుతారా లేక ఫ్యాన్ కిందే ఉంటారా అన్నది ఆసక్తి రేపుతోంది.